सच्चिदानन्दनामार्चना श्री गणपति सच्चिदानन्द स्वरार्चना स्वरार्चना नामार्चना स्वरार्चना स्वामी नामार्चना। నవదుర్గల అలంకారాల్లో 8వ అవతారం గౌరమ్మ తల్లి. తనను పూజించే భక్తుల అన్ని అభిష్టాలను తీర్చే అమ్మ గౌరమ్మ తల్లి. కోరిందే తడవుగా సకల సౌభాగ్యాలను ప్రసాదించే తల్లి. పిల్లా పాపలతో సిరి సంపదలతో శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా వర్ధిల్లాలంటే ఆ గౌరమ్మ తల్లిని నామార్చనలో వేడుకుందాం.
గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ప్రతి తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది. గోవిందనామం సర్వపాపహరం. గోపూజ గోవింద పూజతో సమానం. గోవిందనామాలతో తిరుమల కొండలు నిత్యం ప్రతిధ్వనిస్తుంటాయి. గోవింద నామ స్మరణ చేతనే భక్తులు పునీతులవుతారు, పునర్జన్మ లేకుండా తరిస్తారు అని ప్రతీతి. అటువంటి మహిమాన్వితమైన గోవింద నామార్చన విందాం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం ఫలితం కలుగుతుంది. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుంది. అటువంటి మధురమైన రామనామాన్ని, రామనామ మహిమను, నామార్చనను విని తరిద్దాం.
హనుమంతుణ్ణి స్మరిస్తే చాలు తెలివి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయస్థితి, ఆరోగ్యం, వాక్పటిమ ఇవన్నీ లభిస్తాయి. రోమరోమాన రామనామాన్ని నిలుపుకున్న వీరభక్తుడు మన హనుమాన్. స్మరణ మాత్రంచే సంతుష్టులు అయి తన భక్తుల కోరికలు తీర్చే హనుమ కీర్తిని మనం నామార్చనలో విందాం. Ram
దత్తాత్రేయులు త్రిమూర్తి స్వరూపులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు, ముల్లోకాలను రక్షించే దైవం, భక్తుల పాలిట కల్పవృక్షము, కామధేనువు, భవబంధాలను తొలగించి కాపాడే కరుణాసముద్రుడు, సచిదానంద స్వరూపులు. అలాంటి దత్తాత్రేయ కీర్తి ప్రభలను నామార్చన ద్వారా ఆలకించి పలికిద్దాం.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనకు భగవంతుని తత్వాన్ని బోధించి ఆయనను ప్రత్యక్షింపచేయగలవాడే గురువు. అలాంటి గురుచరణమే మనకు శిరోధార్యం. గురు మహిమను నామార్చన ద్వారా తెలుసుకుందాం. శ్రీ సూర్య భగవానుడు సప్తాశ్వరూఢుడు, కోటి కిరణాలతో ప్రకాశించువాడు, ఉదయాన విష్ణువు, మధ్యాహ్నాన శివుడు, ప్రదోషకాలన బ్రహ్మ, సకల లోకాలను ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష సాక్షి, సకల చరాచర ప్రాణకోటికి జీవన ప్రదాత, ఆరోగ్య ప్రదాత. అలాంటి సూర్య భగవానుణ్ణి నామార్చనలో విని పులకిద్దాం.
అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, మన అమ్మ జయలక్ష్మీమాత, శ్రీ దత్తమూర్తికి తల్లి, జగజ్జనని, భక్తుల పాలిట కల్పవృక్షం, భక్తులను చల్లగా బ్రోచే తల్లి, చీడలు పీడలు వ్యాధులను రూపుమాపి సకల జగాలకు శుభమునిచ్చే తల్లి జయలక్ష్మీమాత. అలాంటి తల్లి మహిమలను నామార్చనలో తెలుసుకుందాం. నరసింహ మనోన్మణి
సర్వధర్మ స్వరూపమై పంచమ వేదమని ప్రస్తుతింపబడిన మహాభారతం అనే విశాలమైన ఆకాశంలో దివ్యంగా విలసిల్లుతూ అద్వైత పీయూషాన్ని అవిరళంగా వర్షించిన అమృత మేఘమాలిక భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుని చేత ఉపదేశించబడిన గీత లేదా జ్ఞానము. గీతా కల్పవృక్షం యొక్క నీడలో సేద తీర్చుకుందాం. జ్ఞానామృతాన్ని గీతాసార రూపంలో నామార్చన ద్వారా విని తన్మలవుదాం, తరిద్దాం. मनसि विकासं वहतमुदा
గోవింద, గోపాల, మాధవ, రాధేయ ఏ పేరుతో పిలిచినా పలికేవాడు శ్రీహరి. గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయి. లోకం మీద ఉండే మనిషికి ఆరోగ్యంతో పాటుగా జ్ఞానం ఉండాలి. మంచిని వ్యాపింపజేసి చెడును ఖండించే వాక్కు ఉండాలి. మనకు జీవాన్ని, ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని, ఆ జీవనానికి అర్థాన్నిచ్చే వాక్కుని తానేమిటో తెలుసుకొని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని ప్రసాదించేందుకు తోడ్పడేవాడే గోవిందుడు, గోపాలుడు. ఆ పరమాత్ముని గోవిందా కన్నా, గోపాల కన్నా అని నామార్చనలో తలుచుకుందాం.